జరగవచ్చు, ప్రశాంతత కోల్పోవచ్చు అని చెప్పి ఇద్దరిని కూడా అంటే ఆ పార్టీ వైపు ఒకరిని ఈ పార్టీ వైపు ఒకరిని ఇక్కడ ఎమ్మెల్సీ టీడీపీ ఇక్కడ ఎంపీ అవినాష్ సో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి అదుపులోకి తీసుకున్న తర్వాత వైసీపీ కార్యకర్తలు కొంత రెచ్చిపోతున్నారు అక్కడక్కడ. ఈ నేపథ్యంలో పోలీసులు కొంత ముందుగా ఉదయం 1 గంట పాటు ప్రశాంతంగానే ఉండింది. ఇప్పుడు ఎంపీ అవినాష్ని ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఇంటి నుంచి తీసుకెళ్లి ఏదో ఒక పొజిషన్లో పెట్టుండొచ్చు, కానీ ఈలోపే వీళ్ళు వైసీపీ శ్రేణులు హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొంత కష్టంగా భావిస్తుంది. ప్రస్తుతం 6 గ్రామ పంచాయతీల పరిధిలో పులివెందులలో జరుగుతున్నాయి ఎలక్షన్లు. అయితే ఈ 6 గ్రామ పంచాయతీలు కూడా అత్యంత సమస్యాత్మకమైనవి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ 6 గ్రామాలను కూడా మొత్తం 6 గ్రామ పంచాయతీలు కూడా గత ఎన్నికల్లో కూడా అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనేది కూటమి ప్రభుత్వం ఉద్దేశం. సో ఈ నేపథ్యంలో ఆ దిశగానే వెళ్తున్నారు. అయితే ఈరోజు ఉదయం జరిగిన సంఘటనలు ఏంటంటే ప్రస్తుతం ఇద్దరు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డి అయితే కొంత చిన్న అక్కడక్కడ స్వల్పంగా ఘర్షణపాటు జరిగాయి. అలాగే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలు అంటే ఈ పులిందల్లోనే 2 చోట్ల అంటే ఎర్రిబెల్లి అని 2 వేరువేరుగా ఉన్నాయి. 2 చోట్ల కూడా ఇరు పార్టీల ఏజెంట్ల మధ్య స్వల్పపాటి ఘర్షణలు జరిగాయి ఇప్పటి వరకు. అలాగే ఒంటిమిట్టలో కూడా చింతరాజుపల్లి అనేది అక్కడ కూడా సేమ్ ఇదే మాదిరి ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇప్పటి వరకు అయితే ఇదే ఇంత చిన్న పార్టీ ఘర్షణలు తప్ప ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే అసలు ఎందుకు ఈ ధర్నాకో లేకపోతే కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంటి దగ్గర శ్రీనివాస్? అవినాష్ రెడ్డి అరెస్టుకు ముందు హడావుడు మొదలు పెట్టారు కదా. ఇప్పుడు ముందు కోర్టులకు వెళ్ళారు పోలింగ్ కేంద్రాలు మార్చాలని, అది సాధ్యం కాలేదు. కోర్టులో అనుకున్నట్టుగా రిజల్ట్ రాలేదు. సో ఏదో రకంగా దీన్ని ఇష్యూ చేయాలనుకున్నారా? తప్పకుండా. ఎందుకంటే వైసీపీ ఈ ఎన్నికల్లో ఎత్తులు వేస్తూనే వస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా తీసుకుంటే గత ఎన్నికల్లో లాగానే ఈ విధంగానే జరగాలి అనేది వాళ్ళ సాంప్రదాయ పద్ధతులు. అంటే మొదటి నుంచి కూడా అదే సాంప్రదాయ పద్ధతులు ఎన్నికల పులిందల్లో జరుగుతున్నాయి కాబట్టి అదే సాంప్రదాయ పద్ధతిలో మనం కూడా ఫిస్టేజ్గా తీసుకోవాలి, కొంత హడావిడి అయితే చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశము. అయితే కూటమి ప్రభుత్వంలో ప్రశాంత వాతావరణంలో జరగాలి కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా పోలీసులు చూస్తున్నాం మనం, భారీ బలగాలు దిగారు. పోలీసులు కూడా ప్రచారం నుంచి కూడా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పుడే ఈరోజు రాత్రి జగన్ సొంత మేనమామ ప్లస్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అతను రవీంద్రనాథ్ రెడ్డి ఆయన డైరెక్ట్గా పోలీసులకు ఫోన్ చేసి డిఎస్పీకి మేము ఇది జగన్ రెడ్డి అడ్డా, జగన్ రెడ్డి రాజకీయ కోట, ఇది గతంలో ఎన్నికలు ఎలా జరిగాయో మీకు అందరికీ తెలుసు. సో అదేవిధంగా కనీసం కొంత ఫ్రీనెస్ ఇవ్వాలి అనే బెదిరింపులు కూడా దిగడం జరిగింది. ఆ బెదిరింపులు కూడా మనం కవర్ చేసాము రాత్రి. ఆ బెదిరింపులతోనే అంటే అప్పుడే స్టార్ట్ చేశారు. గంటల పరిధిలో ఎన్నికలు ఉండగానే నైట్ అప్పుడు బెదిరించడం జరిగింది రవిరెడ్డి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ అయ్యే ముందు కూడా వాళ్ళు ఏదో మొత్తం మీద ఎత్తులు అనమాట, ఏదో హడావుడి చేయాలి, ప్రశాంత వాతావరణంలో ఎలా జరుగుతాయి, గతంలో జరిగిన ఎన్నికలు ఎలా జరిచాయి, రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో జగన్ రెడ్డి హయాం వరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఆ విధంగా ఇంత ప్రశాంతంగా జరగలేదు. మొత్తం హవా మందే ఉండాలి పులివెందుల్లో. సో ఈ ఏడాది కూడా ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొంత హవా మంది సాగాలి అనేది వాళ్ళ ఉద్దేశము. సో ఆ నేపథ్యంలోనే ఈ కార్యకర్తలను కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ముందు కూడా భారీగా అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడంతా ఏదో హడావుడి చేశారు. అక్కడి నుంచి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అంటే ఇంట్లోనే ఉండాలి, అతను మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళాలి, అంటే ఎలక్షన్లో పాల్గొనాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే 6 గ్రామ పంచాయతీల్లో అతను తిరగాలి, స్థానిక అంటే ప్రచారం స్టార్టింగ్ నుంచి ఆయన ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రచారం. ఎందుకంటే జగన్ రెడ్డి ఇక్కడికి రాడు కాబట్టి. సో మొత్తం మీద ఆయన ఆధ్వర్యంలో ఈడ హవా జరగాలి, మా వైఎస్ కుటుంబం ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కొంత హవా మాదే ఉండాలి అనే విధంగా వాళ్ళు ఆ ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఇదంతా హడావుడి నడుస్తుంది. అయితే ఈ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు, టీడీపీ శ్రేణులు కూడా అప్రమత్తమయ్యారు, ఎక్కడ ఎలాంటి జరగకుండా కూడా. అయితే ఓవరాల్గా టీడీపీ ఉద్దేశము, కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈ రోజంతా ప్రశాంత వాతావరణంలో తొలిసారిగా ఎన్నిక జరిగించి విజయం సాధించాలనేది టీడీపీ నేతలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, పోలీసులకు కావచ్చు. అయితే ఎక్కడో చోట డిస్టర్బెన్స్ అయితే చేస్తున్నారు. ఓకే శ్రీనివాస్, మళ్ళీ తీసుకుంటాం మిమ్మల్ని. దినేష్ ఉన్నాడు ఒంటిమిట్టకు సంబంధించి, అక్కడ